సౌత్ పై పవన్ గురి పాన్ ఇండియా పొలిటికల్ స్కెచ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 21కి 21 సీట్లు కొట్టి 100% స్ట్రైక్ రేట్తో కింగ్ మేకర్గా అవతరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన దృష్టిని ఎటువైపు మళ్లించారు? అసలు ఏపీలోనే పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో బలపడకముందే కేరళ, కర్ణాటక, తమిళనాడు అంటూ పొరుగు రాష్ట్రాలపై పవన్ కన్నేయడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఏంటి? ఏపీలో కూటమిలో ఉంటూనే సౌత్ ఇండియాను షేక్ చేయడానికి సేనాని వేస్తున్న ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇంట గెలిచి రచ్చగెలవాలి అని పెద్దలు చెబుతుంటారు. ఏపీ రాజకీయాల్లో తిరగలేని శక్తిగా ఎదిగి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇంట గెలిచిన పవన్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో రచ్చగెలవడానికి అడుగులు వేస్తున్నారు. అవును, జనసేన అనే ఆదేశాలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు రామ్ తాళ్ళూరిలో మొన్న కేరళ, నిన్న కర్ణాటక, రేపు తమిళనాడు అంటూ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక్కడ జనసేన శాఖలను విస్తరించే పనిలో పడ్డారు. కానీ ఇక్కడే అందరి మధ్యలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతుంది. మొన్నటి ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఏపీలో ఇంకా గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సీనియర్లు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. ఎప్పుడో ఒకసారి జనసేన ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తే బలమైన పునాదులు ఉండాలి కదా. మరి సొంత రాష్ట్రాన్ని కాదని వేరే రాష్ట్రాలపై జనసేన అధిష్టానం ఎందుకు ఫోకస్ చేస్తుంది? కానీ రాజకీయాల్లో పైకి కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. ఈ విస్తరణ వెనుక పవన్ కళ్యాణ్కు ఒక బలమైన, సుదీర్ఘమైన వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ బాల్యం, విద్యాభ్యాసం, సినిమాల్లోకి రాకముందు జీవితం అంతా చెన్నైలోనే గడిచింది. అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. పైగా పవన్కు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ఈ క్రేజ్ను ఓట్ బ్యాంక్గా మలుచుకోవడం, అక్కడి ప్రముఖులతో ఉన్న సంబంధాలను పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం జనసేన ప్లాన్. ఏపీలో అయినా, పక్క రాష్ట్రంలో అయినా జనసేన ఎప్పుడూ కింగ్ మేకర్గానే ఉండాలన్నది లీడర్ల అంతర్గత చర్చ. ఇది కేవలం సౌత్కే పరిమితం కాదట. మహారాష్ట్ర నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దృష్టి పెట్టబోతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి జనసేనను ఒక జాతీయ పార్టీగా తీర్చిదిద్దడమే పవన్ కళ్యాణ్ అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఏపీలో కింగ్ మేకర్గా నిలిచిన పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పొలిటికల్ లీడర్గా తన మార్క్ చూపిస్తారా? సౌత్ ఇండియాలో జనసేన ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి?